ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎందుకు పిలిచింది? నీతో పని పడిందంట. ఏంటది? అది లీడరే చెప్తుంది. పద, ఫాలో మీ. రా. పిలిచావంట? కృష్ణ, తలుపు వేయ్. మీరు మేము ఓ కూటమిలా ఏర్పడిన తర్వాత నేను మీకు అప్పగిస్తున్న మొదటి పని ఏంటి అంటే ఏంటి? అవని ప్రెగ్నెన్సీని పోగొట్టాలి. నాతో ఏవో చిన్న చిన్న పనులు చేయించుకోవాలి గాని మరీ ఇంత పెద్ద పనులు చేయించుకుందామని ఫిక్స్ అయ్యారేంటి? ఏదైనా తేడా కొడితే నేను జైలుకు పోతాను. మీరు బాగానే ఉంటారు. బావా, నువ్వు చాలా దూరం ఆలోచించేశావు. విషయం అంత దూరం వెళ్ళదు. మాది కదా గ్యారంటీ. రాజుగారు, రిస్క్ ని బట్టే ఫలితం ఉంటుంది, ప్రయత్నం బట్టే విజయం ఉంటుంది. ఇలా భయపడితే మా పార్టీలో మీరు ఎలా ఉండగలరో చెప్పండి. నిండా మునిగాక చలెందుకు గాని అవని బిడ్డను పోగొట్టడానికి నేనేం చేయాలో చెప్పండి. చెప్తాను. ఉండు, చెప్తుంది. ఏంటిది? అవని పిండాన్ని చంపగల శక్తి ఉన్న పౌడర్. ఈ పౌడర్ని అవని తాగే పాలలో కలపాలి. ఆ పాలను అవని తాగింది అంటే అవనికి కూడా అబోర్షన్ అయిపోతుంది, నాతో సమానమైపోతుంది. ఈ పని మీరు దిగ్విజయంగా చేశారు అంటే మీ మీద కాసుల వర్షం కురుస్తుంది. అసలు టెన్షన్ పడకు బావా. ఇలాంటి పనులు మాకు చిన్న చిన్న విషయాలు. మేం చేసిన అరాచకాలతో పోల్చుకుంటే ఇది ఆఫ్టర్ ఆల్. ధైర్యే సాహసే లక్ష్మి. మా మీద ఇంట్లో అందరికీ అనుమానంగా ఉంది కాబట్టి మిమ్మల్ని వాడుతున్నాం. మీరు అస్సలు కంగారు పడకండి. మీరు చేసే పని నాలుగో కంటికి తెలీదు. బావా, ఇది అవని పాలిట విషయం, నీ పాలిట మహాప్రసాదం. కోట నువ్వు లక్షాధికారం అయిపోతావు. అందుకో బావా, అందుకో. అవని పాలు తాగే టైం ఇది. అవని పాలు కలుపుకోవడానికి కిచెన్లోకి వస్తుంది. ఆ సమయంలో మీ తెలివిని ఉపయోగించి ఈ పౌడర్ని అందులో కలిపేయండి. బావా, ఇంకా ఆలస్యం చెయ్యకు. నీ గెలుపు కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం. వీరుడివై తిరిగిరా.
అవని అవని ఏంటి బావా? వింటున్నావా నిద్రపోతున్నావా? వింటున్నాను బావా. నేను మాత్రమే కాదు, కడుపులోని బేబీ కూడా వింటున్నట్టు కదలికలు తెలుస్తున్నాయి. నిన్నిక్కడ కూర్చొనున్నామని చెప్పాను కదా, ఎందుకు లేచావు? నేను లేవలేదే, అప్పట్నుంచి బెడ్ మీద ఇక్కడే ఉన్నాను. అలా అయితే ఛానల్ ఎవరు మార్చారు? నేను మార్చలేదు బావా, నేనిక్కడి నుంచి కదల్లేదు. అవునా? మరి ఛానల్ ఎవరు మార్చారు? నేను మెలడీ సాంగ్స్ పెడితే డివోషనల్ సాంగ్స్ ఎలా వస్తున్నాయి? అసలు ఛానల్ ఎలా మారింది? ఏమో బావా, నాకు తెలీదు. విచిత్రంగా ఉంది. రూమ్లోకి అమ్మవాళ్ళు ఎవరైనా వచ్చుంటారంటావా? వచ్చినట్టు ఎలాంటి అలకిడి లేదు బావా. నాకైతే అంత అయోమయంగా ఉంది. ఆ, ఇప్పుడు గుర్తొచ్చింది బావా. ఎవరైనా వచ్చారా? వచ్చారు. ఎవరు? నా బేబీ బయటికొచ్చి అమ్మకి భక్తి పాటలంటే ఇష్టమని ఛానల్ మార్చి వెళ్ళిపోయింది. నీకు వెటకారంగా ఉందే. ఏదో వండర్ అయితే జరిగింది. సరే, నువ్వు ఆ విషయం గురించి ఆలోచించుకుంటూ ఉండు. నాకు పాలు, నీకు కాఫీ తీసుకుని వస్తాను. ఏ అవని, నువ్వు వద్దులే. నువ్వు రెస్ట్ తీసుకుంటూ ఉండు, నేను వెళ్ళి పాలు తీసుకుని వస్తాను. బావా, నువ్వెందుకు? నేనే వెళ్తాను. అవని, వద్దని చెప్పాను కదా, నేనే వెళ్తాను. ఎవరో ఒకరు తొందరగా వెళ్ళండి. నువ్వు నాకు సేవలు చేయాల్సిన సమయం ముందు ముందు ఉంది. అప్పుడు నిన్ను కూర్చోబెట్టి నీ కాళ్ళ దగ్గరకు అన్నీ తీసుకొస్తాను. ప్లీజ్ టేక్ రెస్ట్. అది కాదు బావా. ప్లీజ్ ప్లీజ్. బావా, రెస్ట్ తీసుకుంటూ ఉండు, వచ్చేస్తాను. నువ్వు చాలా మంచిదానివి అవని. కానీ ఏం చేయమంటావు? ఈ ఇంట్లో ఎంతకాలం ఇల్లరికం అల్లుడుగా ఉన్నా ఎదుగుదల ఉండదు. అందుకే డబ్బు కాసుపడి ఇలాంటి పని చేయాల్సి వస్తుంది. ఇదే మంచి సమయం. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.